హాయ్, ఈ వీడియో వచ్చేసి మీజిల్స్ వైరస్ గురించి. సో కెనడాకి కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ చిల్డ్రన్ ఉన్న వాళ్ళు కానీ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ మీజిల్ వైరస్ అనేది చాలా హైలీ కంటేజియస్ వైరస్. కాఫ్ ద్వారా కానీ, లేదంటే స్నీజింగ్ ద్వారా కానీ, లేదంటే ఏదైనా సర్ఫేసెస్ వైరస్ ఉన్న వాళ్ళు ఏదైనా సర్ఫేస్ టచ్ చేస్తే ఆ సర్ఫేస్ని మనం టచ్ చేసినా కానీ చాలా త్వరగా స్ప్రెడ్ అయ్యింది. అండ్ చిల్డ్రన్స్లో ఇది బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. అండ్ కెనడాలో కూడా రోజు రోజుకి కేసెస్ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. దీని సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, రెడ్ ఇచ్చి ఐస్, అండ్ కాఫ్, రన్నీ నోస్ ఆర్ బ్లాక్డ్ నోస్, అండ్ వైట్ స్పాట్స్ వస్తాయి అనమాట మౌత్ లోపల. సో పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. బాగా కనిపెట్టుకొని ఉండండి ఈ సిమ్టమ్స్ ఏమి వచ్చినా కానీ. ఈ వైరస్కి MMR అనే వ్యాక్సిన్ ఉంటుంది. మొన్నటిదాకా May 30th, 2025 వరకు 12 months అండ్ అబోవ్ ఉన్న పిల్లలకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా తీసుకున్న డెసిషన్ 6 months అండ్ అబోవ్ పిల్లలకు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు. సో మీ దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్కి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట దీని గురించి. అండ్ ఎవరైనా కెనడాకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక, ఇంకా హెల్త్ కార్డ్ రాలేదు, లేదంటే ఇంకా ఇన్సూరెన్స్లు తీసుకోలేదు అనుకునే వాళ్ళైనా కానీ మీరు దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళిపోతే మాంటోబా గవర్నమెంట్ వ్యాక్సిన్ అనేది ఫ్రీగా ఇవ్వడానికే ఫ్రీగా కవర్ చేసింది అనమాట. లేదు అనుకుంటే ఏదైనా స్మాల్ అడ్మినిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు క్లినిక్కి వెళ్ళిపోతే వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అనేది. మీరు గెట్ వ్యాక్సినేటెడ్ అండ్ బీ కేర్ఫుల్. అండ్ పిల్లల్లో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా బాగా కనిపెట్టుకొని ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.